జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనులు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సలహాలు. ఈ వారం అనగా 24/11/2024 ఆదివారం, కార్తీక బహుళ నవమి మొదలుకొని 30/11/2024 శనివారం, కార్తీక బహుళ చతుర్దశి వరకు. గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు ధనుస్సు, కుజుడు కర్కాటకం, చంద్రుడు సింహకన్య తులారాశుల్లో సంచరిస్తున్నాడు. మేషరాశి: అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1. ఈ రాశి వారికి ఈ వారంలో స్థిరాస్తుల యోగం ఉంది. డబ్బు చేతికి అందుతుంది. విలువగల వస్తువులను కొన్ని తెచ్చుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నది. వృత్తి ఉద్యోగాల్లో మరియు చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారస్తులకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వారు అనుకున్న పనులని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లాంటివి లేదా వారు అనుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్ కానీ మార్పు కానీ వాళ్ళు కోరుకున్నట్టుగా జరిగేటట్టుగా ఈ వారం ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అలానే అవివాహితులకు కూడా వివాహం, సెటిల్మెంట్ అనేటువంటిది జరిగేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నది. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. ఉన్నత విద్యలలో మంచి ఉన్నతమైనటువంటి సీట్లు లేదా వీసా పై విదేశాలలో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. ఈ వారమంతా మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. దైవ సందర్శనలు కానీ లేదా విహారయాత్రలు కానీ ఈ వారం అనుకూలించినట్టుగా గోచరమవుతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో వీరికి కొంత ఆరోగ్యం కుదుటపడేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. వైద్య సేవలు అవసరం పడతాయి. కుటుంబ వాతావరణంలో కొంతమేరకు అభిప్రాయాల్లో భేదాలు కానీ లేదా చిన్న చిన్న తగాదాలకు గురికాక తప్పదు. అభిప్రాయాలలో కొంత మనసుకు కొంత బాధపడేటట్టుగా మాట్లాడడం చేత వీరు ఎక్కువగా మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంతమేరకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కాకపోతే ఎక్కువగా శ్రమ అవసరం పడేటట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఎక్కువగా కష్టపడితే కానీ వారి అనుకున్న ఫలితాలను పొందలేరు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిడి కానీ, పనిలో భారం కానీ, విపరీతమైనటువంటి ప్రెషరు, ఒత్తిడి జరిగేటట్టుగా ఉంటుంది. పై అధికారులను మెప్పించడానికి కొరకు ఎంతో కష్టపడవలసిన అవసరం ఏర్పడుతుంది. అలానే దైవ సందర్శనలకు కానీ విహారయాత్రలకు కానీ వీళ్లకు వీలు అయ్యేటట్టుగా ఈ వారం ఉంటుంది. కాకపోతే వీళ్ళ వస్తువులు కొంత భద్రంగా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న తగాదాలకు ఆస్కారం ఉండేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం అటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. మధ్యవర్తిత్వం ఈ వారం మీకు పడదు. మధ్యవర్తిత్వం కానీ లేదా సంతకాలు, జామీన్లు ఉండడం కానీ చేయకుంటే మరీ మంచిది. అలానే కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితం కొరకు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు కొంచెం ఆనందకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కోర్టు చిక్కులు కానీ సమస్యలు కానీ ఎంతో కష్టం మీద కొంచెం సమస్య పోయేటట్టుగా కూడా కొంత మీకు ఆనందంగా ఉండేటువంటి సమయంగా ఈ వారం ఉంటుంది. ఈ వారంలో మంచి ఆనుకూల్యత మాత్రం ఉండదు. కొద్ది సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీరు సుందరాకాండ పారాయణాన్ని లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయండి. మీ సమస్యల నుంచి దూరం అయ్యేటట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది. తదుపరి మిథున రాశి: మృగశిర 3, 4, ఆరిద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం మీకు
ప్రయాణాలు కలిసి వస్తాయి, దైవ సందర్శనలు చేస్తారు, ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది, చిన్న చిన్న చిక్కులు కానీ తగాదాలు కానీ ముందుకు వచ్చేటట్టుగా ఉంటాయి. కొంత వాటికి దూరంగా ఉండేటువంటిగా మీరు సలహా ఇవ్వడమేనది. దైవ సందర్శనలకు వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కానీ కొంత అప్రమత్తతో ఉండాలి. పర్సులు కానీ మీ సామాన్లు కానీ భద్రంగా ఉంచుకోవాల్సినదిగా ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి, ప్రెషర్, ఎక్కువ లేట్ అవర్స్లో కూర్చోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి. కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న వివాదాలు లేదా అభిప్రాయాలలో భేదాలుగా ఉండేటట్టుగా ఉంటుంది. మీరు వాటిని అధిగమిస్తారు. నచ్చ చెప్పేటట్టుగా మీరు చేసి వాటిని అన్నిటినీ అధిగమించేటట్టుగా కూడా ఉంటుంది. అలానే మీరు ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తులు అమ్మకం మూలకంగా మీకు డబ్బులు చేతికి అందడం లేదా విలువగల వస్తువులను కొంటారు. అలానే స్థిరాస్తుల రంగం వారికి మంచి కొంతమేరకు ఆనుకూల్యత ఉంటుందని చెప్పవచ్చు. ఆగిపోయినటువంటి డబ్బులు కొంతమేరకు చేతికి అందుతాయి. కొన్ని కోర్టు చిక్కులు కానీ లేదా ఆఫీసు సంబంధించినటువంటి చిక్కులు, ఆఫీసులో ఉన్నటువంటి తగాదాలు కొంత సమస్య పోయేటట్టుగా మీకు మార్గం దొరుకుతుంది. చిన్నపిల్లలు, విద్యార్థులకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు, మంచి మార్కులను పొందుతారు. విదేశీ పర్యటనలకు వీసా లాంటివి ప్రయత్నం చేసే వారికి మాత్రం కొంత చుక్క ఎదురవుతుంది. వాళ్లకు కొన్ని పనులు కాకుండా జాప్యం మీద అంటే పెండింగ్లో పడేటట్టుగా గోచరమవుతున్నాయి. మీరు మీ సంబంధించినటువంటి అంటే మీకు సంబంధించినటువంటి దేవుడు, ఇష్టమైనటువంటి దేవుని ప్రార్థించండి లేదా శ్రీరామ రక్ష పారాయణం చేయండి. తప్పకుండా కొంతమేరకు శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది, పర్మనెంట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అలానే నిరుద్యోగులు లేదా ఉన్నటువంటి ఉద్యోగం కొరకు పెద్ద అంటే దీనికంటే ఉన్నతమైనటువంటి స్థానం పొందడానికి కొరకు మీకు అవకాశాలు ఉంటాయి. మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి కొంచెం తప్పించుకోలేరు. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఆ మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీ పిల్లలకు మీకు వారికి ఎక్కువ సదుపాయాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరియు వారి శుభకార్యాల విషయం అనుకోండి, వారి విషయంగా పిల్లల విషయంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి ఎక్కువ ఖర్చు పెట్టేటట్టుగా మీకు గోచరమవుతున్నది. అలానే మీ వృత్తిలో ఉన్న వారికి కొంత లాభసాటిగా ఉంటుంది. గిరాకీ ఎక్కువ రావడం జరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలానే ఒక సంఘంలో సాంఘికమైనటువంటి సేవలలో మీకు ఒక గుర్తింపు లేదా ఒక మీకు గౌరవ ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దైవ సందర్శనలకు వెళ్తారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. అలానే అవివాహితులకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహాలు మీకు కలిసి వస్తాయి. అటువంటి విషయాల లోపల మీరు గెలుపు అనేటువంటిది ఉంటుంది. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడమేది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర నక్షత్రం 1. ఈ వారంలో వీరికి స్థిరాస్తుల లాభాలు పొందుతారు. కాకపోతే ఆ స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టిన వాటికి ఇంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు భవిష్యత్తులో కొంతమేరకు రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కువగా రాకపోవచ్చు అనేటువంటిదే విషయంగానే ఉంటుంది. కొన్ని చిక్కులలో ఇరుక్కునేటట్టుగా మీకు కనబడుతుంది. కాకపోతే మీరు మీ దైవం అనుకూలిస్తుంది మీకు. అలానే మీకు గ్రహాల అనుకూల్యతతోని కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. దైవ సందర్శనలు, దూర ప్రాంతాలు మీరు వెళ్ళి వస్తుంటారు. తప్పకుండా మీరు మీ వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ దూరపు బంధువులు లేదా దూరపు మీ స్నేహితులు కలయిక అనేటువంటిది ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. కొంత సంతోషకరంగా ఈ వారం గడుపుతారు.
అయినప్పటికీ కూడా కొన్ని చికాకులు కానీ, కొన్ని ఆటంకాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ వచ్చేటట్టుగా ఉంటాయి. వాటిని అన్నిటికీ అధిగమించేటట్టుగా మీరు సిద్ధంగా ఉంటారు. కాకపోతే జామీన్లు కానీ లేదా సంతకాలు కానీ అటువంటి పెట్టకండి. మీరు ఇరుక్కునే ప్రయత్నంగా ఉంటుంది కనుక మీరు ఆచితూచి వ్యవహరించండి. తప్పకుండా మీకు శుభ సమయమే అని చెప్పవచ్చు. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారు కొంత కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి సీట్లను పొందలేరు. వాటి కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మంచి ఆనుకూల్యత లాభిస్తుందని చెప్పి తెలియజేయడమేనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు స్త్రీ మూలకంగా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు పొందుతారు. కొంత చికాకులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. కొన్ని చికాకులు, కొన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఈజీగా దాని మనసులోంచి తొలగించుకుంటారు. మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. పని ఒత్తిడి, విపరీతమైనటువంటి పని భారం మీ మీద పడేటట్టుగా ఉంటుంది. కొంతమేరకు మీ మీద కొంత అపోహలు కానీ, కొంత మాటలు కానీ మీ ఉద్యోగులు, తోటి ఉద్యోగులు మీ మీద పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అలానే మీ పిల్లలకు మంచి సదుపాయాన్ని కల్పించేటట్టుగా మీరు ఎక్కువగా మనసులో అదే ఆలోచిస్తుంటారు. ఆలోచన ప్రకారంగా మీకు తప్పకుండా నెరవేరేటట్టుగా ఆ భగవంతుడు, ఆ గ్రహాలు సాతి ఇస్తాయి. అలానే నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా మీకు కనబడుతుంది. అట్లానే కన్యరాశి వారికి ఈ వారంలో ప్రమోషన్స్ లేదా పై అధికారుల మెప్పు, ఉన్నతమైనటువంటి లాభాలు పొందేటట్టుగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్స్ లేదా అనుకున్నమైనటువంటి స్థానం పొందేటట్టుగా గోచరమవుతున్నది. విద్యార్థులకు వీసా లాంటివి కానీ లేదా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సందర్శనలకు వెళ్తారు. అలానే అవివాహితులకు తప్పకుండా వివాహం, సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దైవ సందర్శనలు చేస్తారు. చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి. వైద్య సేవలు అవసరం పడతాయి. అలానే చిన్న చిన్న శస్త్రచికిత్సలు లేదా ఎక్కువగా వైద్య సేవలు కానీ మందులకు సంబంధించినది వాడవలసిన అవసరం ఏర్పడేటట్టుగా గోచరమవుతున్నది. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా దేవుని మీద భారం వేసి అన్నిటికీ ముందుకు వెళ్తుంటారు. అన్నింటినీ కష్టాలను అధిగమిస్తారు. కోర్టు చిక్కులు కానీ చిన్న చిన్న సమస్యల నుంచి దూరంగా వస్తారు. మంచి ఆనుకూల్యత ఏర్పడుతుంది. బంధువులందరితోని కలయికగా ఉంటారు. బంధు ప్రీతిగా మీకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కనుక నూతనమైనటువంటి బంధువులు మీకు ఏర్పడతారు. కొంతమంది స్నేహితులు మీకు సన్నిహితంగా ఉంటారు. ఆ స్నేహితులు మీకు లాభసాటిగా ఉండేటువంటి సమయమని కూడా చెప్పవచ్చు. ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నది, ఏదో ఎప్పుడో ఆగిపోయినటువంటి మీ పనులు కొంతమేరకు మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి సమయం. అలానే నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు కొంతమేరకు శుభ సమయం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వారి అనుకున్నటువంటి స్థానాన్ని పొందలేరు. కనుక మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి లేదా సుందరకాండ పారాయణాన్ని నిత్యం పఠించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడు అన్ని విధాల చేదోడుగా ఉంటాడని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువులు అందరితోని కలయికగా ఉండి వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. దాని కొరకు కొంత ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు. అలానే చిన్న చిన్న చికాకులు, మనసు చంచలంగా ఉండడం, స్థిరాస్తులు లేదా పిత్రార్జితమైన సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అది ఎలా చేయడము, ఏం చేయడము అనేటువంటి విషయంగా మీరు కొంతమేరకు తర్జన భర్జనలు మీ మనసులోనే కల్పించుకోవడం జరుగుతుంది. అలానే కొంతమేరకు కొన్ని ఖర్చులు అధికమవుతాయి.
మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు కూడా కొంత మేరకు మీకు లాభసాటిగా ఉండేటట్టుగా మీరు పని చేస్తుంటారు వాళ్ళు. అందుకొరకు మీరు ఆ పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాకపోతే వారు మంచి పేరును తెచ్చిపెడతారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభ సమయమే. సంతానం లేని వారికి సత్సంతానాన్ని పొందుతారు. అలానే విద్యార్థులకు కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో, మంచి ఉన్నతమైనటువంటి కాలేజీలలో సీటు పొందుతారు. ఈ వారమంతా శుభాలే. కాకపోతే మనసు చంచలంగా ఉండేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. దానికి మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. దాన్ని కూడా కొంతమేరకు అధిగమించేటట్టుగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరు కొంతమేరకు ఇంటికి దూరంగా ఉండడమో, మీ బంధువుల ఇంట్లలో ఉండడమో, లేదా ప్రయాణాలు చేయడమో ఈ వారం జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల లాభసాటిగా మీకు వ్యాపారం ఉంటుంది. మంచి అనుకూల్యత ఉంటుంది. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. శని కూడా వక్రగత్య స్థానం నుండి మారి రుజుమార్గంలో ఉండడం చేత మీకు శని లాభసాటిగా ఉంటుంది. అలానే శుక్రుడు కూడా జన్మాన ఉండడం చేత మీకు కొంతమేరకు అనుకున్న ఫలితాలను, సత్ఫలితాలు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, స్థిరాస్తుల లాభం చేతికి అందడం ఇటువంటివి తప్పకుండా లాభిస్తాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ప్రమోషన్ లాంటివి కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటాయి. అలానే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. స్థిరమైనటువంటి వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు ఈ వారం. ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినా కూడా వాటినన్నింటించి అధిగమించేటట్టుగా మీకు ఆలోచనలో ఉంటారు. మీ పిల్లలు మంచి స్థానాన్ని లేదా మంచి ఉద్యోగ అవకాశాలను పొంది మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లాభిస్తుంది. అలానే వీసా లాంటివి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మీకు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లాభిస్తుంది. అలానే వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనుకునేటువంటి సమయం కాదు. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శ్రీరామరక్ష లేదా శ్రీరామ కవచం అటువంటిది మీరు చేయండి. తప్పకుండా మీకు కొన్ని సంతోషాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు విపరీతమైనటువంటి లాభసాటిగా ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత ఉండి దైవం మీకు ఆనుకూల్యత పొందుతారు. డబ్బు రెట్టింపు లాభసాటిగా ఉంటుంది. యాజమాన్యం మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా మీరు చేస్తారు. పని భారం ఎక్కువైనప్పటికీ కూడా దానికి తగినట్టుగా మీకు చేతికి డబ్బులు కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడో చేసుకున్నటువంటి మీ పనులకు కానీ అటువంటి దానికి మీకు మంచి గుర్తింపు రావడం జరిగేటట్టుగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మంచి ఆదాయ వనరులు మీకు లాభిస్తాయి. స్థిరాస్తుల మీకు కొనుగోలు కానీ, కొనుగోలు చేయాలనేటువంటి సంకల్పంతో మీరు కొంత ప్లాన్లో వేసేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మంచి ఆనుకూల్యత ఉంటుంది. రవి బుధులు ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఎక్కడ పనులు ఆగవు. మీరు అనుకునే తర్వాయి మనసులో అనుకున్నట్టుగానే అనుకున్న వెంటనే మీకు పనులన్నీ సవ్యంగా తప్పకుండా నెరవేరుతాయి. దిగ్విజయంగా ఈ వారం మీరు ఉంటారు. తప్పకుండా ఈ వారం విజయం అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభద్ర 1, 2, 3. ఈ వారంలో రవి, శుక్రుడు, కుజుడు మంచి ఆనుకూల్యత ఉంటుంది. రవి దశమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానం, అలానే కుజుడు షష్టమ స్థానంలో ఉండడం చేత మీరు అనుకున్న పనులన్నీ సాగుతాయి. స్థిరాస్తుల విషయం లోపల మీకు కానీ మీ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ లాభసాటిగా ఉండేటువంటి సమయం. నూతనమైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు, ఇళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి స్థలాలకు మీకు
కొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. లాభసాటిగా ఉండేటువంటి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అలానే వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత, చిన్న చిన్న లాభాలు, చిన్న ప్రమోషన్స్, మీకు మనస్సు కుదుట పడేటువంటి లాభసాటిగా ఉండేటువంటి విషయాలు మీకు కలిసి వస్తాయి. అలానే పై యాజమాన్యం మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు అప్రిషియేషన్ లెటర్ కానీ రివార్డు కానీ వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఏలినాడు శని ఉన్నప్పటికి కూడా మీకు శనికి సంబంధించినటువంటి ఓన్ హౌస్ కనుక మీకు ఆ ప్రభావం కనబడకుండా మీకు అన్నింట విజయాలే ఈ వారం జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారంలో మంచి ఆనుకూల్యత ఉంటుంది. మీరు కొంత ప్రయత్నించండి. ప్రయత్నం లోపల లేకుండా చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. అలానే ఈ అవివాహితులకు కూడా కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మీరు ప్రయత్నం లోపం చేయకుండా చేస్తే మంచి ఆనుకూల్యత ఉంటుంది. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో కొంత చికాకులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఆ మాటలు పడేటట్టుగా వీలుంటుంది. కుటుంబంలో కొంత తగాదాలు కానీ లేదా అభిప్రాయాల భేదాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులకు ఎదురు చూస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ వారం అవుతుంది, నెక్స్ట్ వీక్ అవుతుంది అనేటువంటి మీరు ఎదురు చూపులే ఉంటాయి. కొంత అపోహలకు దూరంగా ఉండాలి. కొన్ని పనులు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత వస్తువులు పోయేటట్టుగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలి. ఈ గ్రహాలన్నీ కూడా ఈ వారం కొంత ఆనుకూల్యత లేదు కనుక మీరు ఎక్కువగా దైవాన్ని నమ్మండి. అలానే దూర ప్రాంతాలలో పనిచేసే వారికి మాత్రం కొంత ట్రాన్స్ఫర్సో లేదా మీకు అనుకున్న స్థలం కాకుండా ఇంకో స్థలానికి రావడమో లేదా ఉద్యోగ భద్రతను కొంత మేరకు కోల్పోవడమో ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి వస్తువులను మాత్రం కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా కొంత మేరకు చికాకులు, మనస్పర్ధలు, పెద్దవారితోని మాటలు చివాట్లు పడేటట్టుగా ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి. నాలుక దగ్గర పెట్టుకోవాలి. కొంత ఎక్కువగా మన నోరు జారడం చేత కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది కనుక కొంత ఆచితూచి ఈ వారం వ్యవహరించాలి. మీరు దైవ సందర్శనల కొరకు వెళ్తుంటారు. దానికి కొంత అప్రమత్తతోని వెళ్ళండి. ఆ దైవ సందర్శనలు కానీ దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఈ వారం పాల్గొంటారు కనుక మీకు ఆ దైవం ఆనుకూల్యత లభించేటట్టుగా ప్రయత్నించండి. తప్పకుండా కొంత మేరకు శుభ ఫలితాలను ఎక్కువగా పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న వైద్య సదుపాయాల కొరకు మీరు వెతుకుతుంటారు. వైద్యం కొంత అవసరం పడేటట్టుగా కూడా చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా ఉంటాయి కనుక మీరు దైవాన్ని నమ్మండి. మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా సుందరకాండ పారాయణటువంటి చేయండి. నారాయణ కవచము, నారాయణ స్తోత్రం అటువంటి చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు మీకు పొందుతారని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. స్వస్తి.